హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డైలీ రొటీన్ వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే బాల్కనీలోకైతే వచ్చానండి. సో, మార్నింగ్ 6:30 అవుతుందనమాట. ఇప్పుడిప్పుడే చలి తగ్గుతుంది కాబట్టి మార్నింగ్ బాల్కనీలోకొచ్చి నిలబడగలుగుతున్నాం. సో, లేదంటే వింటర్ టైమ్‌లో అసలు నేను మార్నింగ్ టైమ్‌లో ఈ బాల్కనీ డోరే తీయనండి. ఎండొచ్చిన తర్వాత వచ్చి కూర్చుంటాను గానీ, మార్నింగ్ టైమ్‌లో అస్సలు తీసేదాన్ని గాదు. ఇంకిప్పుడైతే చలి తగ్గుతుంది గాబట్టి, బాల్కనీ డోర్ తీయగలుగుతున్నామనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను కిచెన్‌లోకైతే వచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి పెసరట్లు వేస్తున్నాను. పెసలు, బొబ్బర్లు, ఒక గుప్పెడు రైస్. ఇవి నేను రాత్రి నానబెట్టుకున్నానండి. సో, మార్నింగ్‌కి చక్కగా ఈ విధంగా నానిపోయి ఉన్నాయి. వీటిని 2, 3 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసి మిక్సీ పట్టుకోవడమే. మనం ముందు రోజు నైటే కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, అంటే గిన్నెలవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఈ గ్యాస్ స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసి, కౌంటర్ టాప్ అయి శుభ్రం చేసుకొని పడుకున్నామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనకి కిచెన్‌లోకి రాగానే వంటలు చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. అదే మనం నైట్ కిచెన్ శుభ్రం చేయకుండా పడుకున్నామనుకోండి, మార్నింగ్ వచ్చిన వెంటనే కిచెన్‌లో ఆ పనులన్నీ చేయడానికే సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది. పిల్లలకి, హస్బెండ్‌కి లంచ్ బాక్స్ కూడా కొంచెం లేట్ అయిపోతదనమాట. అందుకని కొంచెం కష్టమైనా సరే ముందు రోజే మనం చక్కగా కిచెన్‌లో పనులన్నీ చేసుకొని పడుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్‌కి బావుంటుందనమాట. ఇంకిక్కడ నేను పెసలు, బొబ్బర్లు నానబెట్టుకున్నాను కదండీ! అవి మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేటప్పుడు అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాననమాట. ఇంకా దోసల్లోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోసలు, ఇడ్లీలు ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే అండి. ఆఖరికి ఉప్మా చేసినా సరే మా పిల్లలకి, మా హస్బెండ్‌కి పల్లీ చట్నీ కంపల్సరీ ఉండాలి. ఎక్కువగా పల్లీ చట్నీనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో, పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3, 4 వెల్లుల్లి. కొంతమంది వెల్లుల్లి పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే వేసుకుంటారు. బట్ నాకు పచ్చిగా ఉంటేనే ఆ ఫ్లేవర్ ఇష్టమండి. ఏ చట్నీ అయినా సరే, రోటి పచ్చళ్ళైనా ఏవైనా సరే వెల్లుల్లి పచ్చిగానే వేస్తాను. అంటే గ్రైండ్ చేసే ముందు వేస్తాననమాట. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే ఇందులో మనం పోపు వేసుకోవచ్చు. నేను ఎక్కువగా వేయనండి. మళ్ళీ ఎక్స్‌ట్రా ఆయిల్ కన్జంప్షన్ ఎందుకులే అని వేయననమాట. ఇంకిక్కడ ఒక పక్కన ఈరోజు లంచ్‌లోకి నేను పప్పు, మెంతికూర ప్రిపేర్ చేయడానికి కందిపప్పు క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఎర్ర కందిపప్పండి. యూపీలో ఎక్కువగా ఎర్ర కందిపప్పే యూజ్ చేస్తారు. ఎక్కువగా ఇదే దొరుకుతుంది. అంటే నార్మల్ కందిపప్పు కూడా దొరుకుతుంది గానీ, ఇది ఎక్కువగా దొరుకుతదనమాట. ఇదేంటంటే ఈ కందిపప్పు చాలా తొందరగా ఉడికిపోతదండి. నార్మల్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే కందిపప్పు కంటే గూడా ఈ ఎర్ర కందిపప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఆహ్, టేస్ట్ కూడా దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదులెండి. సో, బానే ఉంటుంది. నేను ఈ మధ్య ఎక్కువగా ఎర్ర కందిపప్పే యూజ్ చేస్తున్నాను. పప్పు, మెంతి కూరకి నేను కుక్కర్‌లో పెట్టనండి. అంటే కుక్కర్‌లో పెట్టేసి మెత్తగా పల్చగా వండుతారు కొంతమంది. నాకలా ఇష్టం ఉండదనమాట. పప్పు, మెంతి కూర ఎప్పుడైనా సరే ఈ విధంగా పప్పు గిన్నెలో సెపరేట్‌గా ఉడకబెడతానండి. అది కొంచెం అంటే ఒక 70% ఉడికిన తర్వాత అందులో మెంతి కూర వేస్తాను. అంటే పొడి పప్పు టైప్‌లో వండుతాననమాట. మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టి పప్పు ఉంటుంది కదండీ! ఆ టైప్‌లో వండుతాను. మెంతి కూర వేసేసి మంచిగా కలుపుకోవాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు నేను అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా వేశాననమాట. తర్వాత ఈ విధంగా మెంతి కూర కూడా వేసేసి ఆహ్, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆ మెంతి కూర మొత్తం మంచిగా పప్పులో కలిసి ఉడికిపోయేంత వరకు మనం అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదండీ! ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇంకా పక్కన పిల్లల కోసం దోసలైతే వేస్తున్నాను. పిల్లలకి స్కూల్ బాక్స్‌లకి ఈ విధంగా చిన్న చిన్నగా వేస్తాను కదండీ! బొబ్బర్లు చాలామంది బొబ్బర్లంటే వాటితో వడలు మాత్రమే వేసుకోవాలని అనుకుంటారు. బొబ్బర్లతో చక్కగా మనం దోసలు వేసుకోవచ్చండి. బొబ్బర్లు, కొంచెం రైస్ 2 కలిపి నానబెట్టి దోసలు వేసుకోవచ్చు. లేదంటే మనం పెసరట్టు వేసుకుంటున్నప్పుడు పెసలు నానబెడతాం కదండీ! పెసలతో పాటుగా బొబ్బర్లు గూడా నానబెట్టి వేసుకోవచ్చు. అలాగే బొబ్బర్లతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోసలైతే చాలా కమ్మగా, చాలా బావున్నాయండి. మంచి ప్రోటీన్ దోసలనమాట ఇవి. పెసలు, బొబ్బర్లు ఈ 2 ఉన్నాయి గాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి గూడా.
సో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి, మంచి మార్నింగ్ టైమ్‌లో మంచి ప్రోటీన్ తీసుకోవాలి అని అనుకునే వారికి, సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి వారికి ఈ దోసలు చాలా హెల్తీ. సో, రెగ్యులర్‌గా అంటే వారానికి 2, 3 సార్లు సో, తీసుకోవచ్చనమాట. మంచి ప్రోటీన్ దోసలు కాబట్టి. సో, రైస్ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది కదండీ! నేను ఒక గుప్పెడు రైస్ మాత్రమే వేశాను ఇందులో. మీరు వైట్ రైస్ కాకుండా సో, బ్రౌన్ రైస్ గానీ, సో, రెడ్ రైస్ అట్లా సో, అవి వేసుకుంటే ఇంకా హెల్తీ అనమాట. సో, పిల్లల కోసం సో, దోసలైతే వేసేసాను. ఇంకిక్కడ సో, పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసి ఈ పప్పు తాలింపు వేసుకోవడమే. ఇక్కడ మెంతికూర 10 రూపీస్‌కి హ్మ్, కవర్ నిండా పెట్టిచ్చేస్తారండి మెంతికూర. చాలా ఎక్కువైపోతదనమాట నాకు. ఇప్పుడు నేను పప్పులో కొంచెం వేసి వండాను కదండీ! ఇంకా చాలా మెంతికూరుంది. ఆ మెంతాకుతో పచ్చడి ప్రిపేర్ చేస్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకిక్కడ మా సాహితమ్మ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కైతే రెడీ అయిపోయారు. స్కూల్ టైమింగ్స్ ఇప్పుడు చేంజ్ చేశారండి. అంటే మొన్నటి వరకు చలి ఎక్కువగా ఉండడం వల్ల 9:00కి స్కూలు కదండీ! 9:00 నుంచి 2:30 వరకు. ఇప్పుడైతే 7:30కే స్కూలనమాట. సో, అందుకని ఈరోజు కొంచెం ఎర్లీగా నిద్ర లేచామనమాట అందరం. ఎందుకంటే ఇప్పుడింకా కొంచెం చలి తగ్గుతుంది గాబట్టి స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేసేశారు. ఇంకిక్కడ పప్పు ఉడికిపోయిందండి. తాలింపయితే వేసేసాను. ఇలా ఉండాలనమాట మెంతికూర పప్పు మాకు. మరీ పల్చగా అలా ఉండకూడదండి లిక్విడ్‌లాగా. సో, ఇలా ఉంటే మెంతాకు పప్పు చాలా బావుంటుందనమాట పొడి పప్పులాగా. ఇంక తాలింపు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ మనం తినే ఆకుకూరల్లో పాలకూర, మెంతికూర ఇవి రెండే ఎక్కువగా దొరుకుతాయండి. మిగిలిన ఆకుకూరలేవి గూడా మనం తినమనమాట. అంటే ఇక్కడ శనగలాకు, ఆవాలాకు ఇవన్నీ గూడా దొరుకుతాయి. ఇవి మనం తినం కదండీ! నేనెప్పుడు ట్రై చేయలేదనమాట. తీసుకురాలేదు. ఒక్కసారేమో శనగాకుతో పప్పొండాను. అది కూడా ఎవరో మాకు పాలు పోసి ఆయన తీసుకొచ్చారు శనగాకు. ఫ్రెష్‌గా ఉంది అని. అది పప్పులో వేసి వండాననమాట. బానే ఉందండి. ఇంకా మనం తినే ఆకుకూరలైతే ఇంకా పాలకూర, మెంతికూర దొరుకుతాయి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి తోటకూర కనిపిస్తూ ఉంటుంది. ఎర్ర తోటకూర ఉంటుంది కదండీ! సో, అది ఉంటుందనమాట ఎక్కువగా. వింటర్‌లో ఎక్కువగా ఈ మెంతికూర, పాలకూర కూడా ఎక్కువగా దొరకవండి ఇక్కడ. ఇప్పుడింకా వింటర్ చలి అవి తగ్గుతున్నాయి గాబట్టి, ఇంకా ఆకుకూరలు ఫ్రెష్‌గా దొరుకుతున్నాయనమాట. ఇంకా మెంతికూర, పాలకూర ఇవన్నీ. కొంచెం తక్కువ కాస్టేనండి. 10 రూపీస్‌కి మనకి చాలా ఎక్కువ ఆకుకూర అయితే ఇచ్చేస్తారనమాట. కవర్ నిండా పెట్టిస్తారు. నేను 2, 3 సార్లు వండుతూ ఉంటాను ఆకుకూరలు ఏవి తీసుకొచ్చినా సరే. ఒక్కసారికి ఎక్కువైపోద్దనమాట. సో, అందుకని ఇంక 2, 3 సార్లు వండుతూ ఉంటాను. పాలకూర అయితే ఇంకా పిల్లలకి పాస్తా ప్రిపేర్ చేసిన పాలకూర పప్పు, చికెన్ వండినా, ఏం వండినా ఇంకా పాలకూర అట్లా పేస్ట్ లాగా చేసేసి వేసేస్తూ ఉంటాననమాట. ఇంకిక్కడ సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. సో, బాక్స్‌లో అయితే పెట్టేసాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్స్, రాగి జావా ఇస్తాను. తెలుసు కదండీ! డైలీ మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకిప్పుడు ఈ రోజు నుంచి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్కూల్ కదండీ! సో, 7:30కే కదా! సో, 7:30 కల్లా వెళ్ళిపోతున్నారనమాట. హ్మ్. ప్రీవియస్ వ్లాగ్స్‌లో అడిగారనమాట. మార్నింగ్ అర్జున్ తీసుకువెళ్తున్నారు స్కూల్‌కి. మరి వచ్చేటప్పుడు ఎలా వస్తారు అని అడిగారండి. వచ్చేటప్పుడు స్కూల్ వ్యాన్‌లో వచ్చేస్తారు. మార్నింగ్ టైమ్‌లో అర్జున్ తీసుకెళ్ళి దింపుతారనమాట. స్టార్టింగ్‌లో వీళ్ళని యూకేజీలో జాయిన్ చేసినప్పుడు అప్పుడు స్కూల్ వ్యాన్‌లోనే వెళ్ళేవారండి. అయితే అర్జున్ ఒకసారి వాళ్ళ స్కూల్ వైపు కార్‌లో వెళ్తున్నప్పుడు చూసారంట. స్కూల్ వ్యాన్ ఏంటంటే గేట్ దగ్గరే దింపేస్తారు కదండీ! గేట్ దగ్గర నుంచి లోపలికి నడిచి వెళ్ళాలనమాట. కొంచెం దూరమే ఉంటుంది. గేట్ దగ్గర నుంచి వాళ్ళ క్లాస్‌కి కొంచెం డిస్టెన్స్ ఉంటుందనమాట. అదే అర్జున్ చూసారంట బ్యాగులు వేసుకొని, ఆ లంచ్ బాక్స్ పట్టుకొని వాళ్ళు నడిచి వెళ్తున్నారు అని ఇంక అప్పటినుంచి ఏంటంటే ఈయన మార్నింగ్ టైమ్‌లో ఆహ్, పిల్లల్ని దింపేసి అంటే డ్రాప్ చేసి వచ్చేస్తారనమాట. ఇంకా క్లాస్ రూమ్ వరకు ఆ బ్యాగులవి తీసుకొని క్లాస్ రూమ్‌లో కూర్చోబెట్టి వచ్చేవారనమాట. ఎల్‌కేజీలో స్టార్టింగ్‌లో జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఈయన కూడా గేట్ దగ్గరే దింపేసి వచ్చేస్తారండి. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు కాబట్టి ఆ బ్యాగులవి వాళ్ళు తీసుకువెళ్ళగలరు. ఇంకప్పటినుంచి ఇంకా అలవాటయిపోయిందండి పిల్లలకి గూడా మార్నింగ్ టైమ్‌లో వాళ్ళ డ్యాడీ డ్రాప్ చేయడం అనేది ఎల్‌కేజీ నుంచి అలవాటయిపోయిందనమాట. ఇంక వచ్చేటప్పుడైతే స్కూల్ వ్యాన్‌లోనే వచ్చేస్తారు. ఇంకిక్కడ నేను మెంతి కూర ఎక్కువగా ఉంది అని చెప్పాను కదండీ! మెంతాకుతో పచ్చడైతే ప్రిపేర్ చేస్తున్నాను.
స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు గానీ, పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువే ఉంటాయన్నమాట. అందుకని నేను చాలా తక్కువే వేశాను. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్‌లోకైతే తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి మెంతాకు, క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు వేసేసి మగ్గించుకోవాలి. ఆహ్, మనం ఫస్ట్ పోపు ఫ్రై చేసాం కదండీ! అందులో మీరింకా ఇది ఇంకొంచెం హెల్తీగా, ఇంకొంచెం కమ్మగా ఉండాలి అనుకుంటే గనక పల్లీలు గానీ, నువ్వులు అటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదంతా ఇంకా మీ చాయిస్ అనమాట. మెంతాకు వేసిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేశాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మనం మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే అన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి. ఈ టమాటాల్లో ఉండే వాటర్‌తోనే మెంతాకులో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా! అవన్నీ కలిసి చక్కగా అవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి. కొంతసేపు మనం ఈ విధంగా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంక నేను పొడిపప్పు లాంటివి ఏం ప్రిపేర్ చేసినా సరే, అంటే గట్టి పప్పులాగా ప్రిపేర్ చేస్తే గనక కంపల్సరీ మజ్జిగ చారు కూడా ప్రిపేర్ చేస్తానండి. ఇంకిక్కడ ఒక పక్కన మజ్జిగ పులుసయితే ప్రిపేర్ చేశాను. కొంతమందిది పుల్లటి పెరుగుంటే గనక, ఆ పుల్లటి పెరుగుని చిలికి తయారు చేస్తూ ఉంటారు గదండీ! నాకైతే పుల్లటి పెరుగుతో తయారు చేసే మజ్జిగ చారు అస్సలు ఇష్టముండదు. కమ్మటి పెరుగుతోనే తయారు చేస్తూ ఉంటాననమాట. కమ్మటి పెరుగు చిలికేసి అందులో అల్లం, పచ్చిమిర్చి దంచి వేసేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని, తర్వాత దానికి తాలింపు వేసుకోవడమే. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకిక్కడ మెంతాకు, టమాటో, చింతపండు ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా దగ్గరగా మగ్గిపోయాయి కదండీ! చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకిక్కడ ఒక పక్కన అర్జున్‌కి బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తున్నాను. బొబ్బర్లు, పెసలు, దోసలండి. పిల్లలు ఆనియన్స్ అవి వేస్తే తినరు అని వాళ్ళకి ప్లెయిన్‌గా వేశాను. మేమైతే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి తీసుకున్నామనమాట. చాలా బావుంది దోసైతే చాలా కమ్మగా. అర్జున్‌కి లంచ్ బాక్స్ అయితే పెట్టేసానండి. ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర నమస్కారం అయితే చేసుకుంటున్నాను. అర్జున్ మార్నింగ్ స్నానం చేసేసి దేవుని దగ్గర దీపం పెట్టుకుంటారండి మార్నింగే. నేనే మార్నింగ్ స్నానం చేసి దీపం పెట్టాలి అని ఏం లేదు. మార్నింగ్ ఆయన పూజ చేసేసుకుంటారు కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి దేవుని దగ్గర ధూపం అవి వెలిగించి నమస్కారం చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా నిద్ర లేచాను కదండీ! పనులన్నీ కూడా చాలా చక్కగా ప్రశాంతంగా కంప్లీట్ అయ్యాయన్నమాట. ఎలాగైనా సరే మనం మార్నింగ్ ఎర్లీగా లేస్తే డే మొత్తం చాలా ప్రొడక్టివ్‌గా ఉంటుందండి. నిన్నటి వరకు పిల్లలకి స్కూల్ 9:00కి కదండీ! 9కి స్కూల్ అంటే లేద్దాంలే 7:30కి లేచినా అన్నీ అయిపోతాయిలే అని అనుకుంటాము. అలాగే నిద్ర లేచేదాన్నండి. ఈ రోజు నుంచి 7:30కి స్కూల్ కాబట్టి 6:00కే నిద్ర లేచాను కదా! ఇంకా డే చాలా ప్రొడక్టివ్‌గా ఉన్నట్టు అనిపించిందనమాట. పనులన్నీ కూడా చక్కగా టైంకి కంప్లీట్ అయిపోయాయి. ఇంకోటేంటంటే ఇక్కడ వింటర్ చలి కూడా చాలా వరకు తగ్గింది కాబట్టి డే ప్రొడక్టివ్‌గానే ఉంటుందండి. వింటర్ టైంలో ఏంటంటే అసలు ఎండొచ్చేది గాదు. ఫుల్లు మంచు పట్టేసి ఉండేది. మనకు కూడా ఇంక ఏ పని చేయాలనిపించదు కదండీ! అంత చలుంటే ఏదో ఒక చోట అట్లా ఒక రూమ్‌లో కూర్చొని ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడేంటంటే చలి అవన్నీ తగ్గుతున్నాయి గాబట్టి మార్నింగ్ టైంలోనే ఎండొస్తుంది గాబట్టి పనులన్నీ కూడా చక్కగా టైంకి కంప్లీట్ అవుతున్నాయి. అదనమాట. ఇంకిక్కడ నేను దేవుని దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత కిచెన్‌లోకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి దగ్గర దగ్గర 10:00 అయిపోతుందండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత, ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర పూజ అవి చేసుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను కదా! అప్పటికి టైం 10:00 అవుతదనమాట. ఇంకిక్కడ మెంతికూర పచ్చడి కోసం నేను అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండీ! అర్జున్‌కి లంచ్ బాక్స్ పెడుతున్నప్పుడే ఇది కూడా మిక్సీ పట్టేసి ఆయనకి కొంచెం బాక్స్‌లో పెట్టిద్దాం అని అనుకున్నాను. పవర్ కట్ అనమాట. కరెంట్ పోయింది కరెక్ట్‌గా టైంకి. జస్ట్ ఇప్పుడే కరెంటొచ్చింది. అందుకని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పనయిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఈ పప్పులన్నింటినీ ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న ఈ మెంతాకు, టమాటో కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఆహ్
మనం ఇది రోట్లో తయారు చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుందండి. మనకిక్కడ రోళ్ళు, రోకళ్ళు అవైలబుల్ ఉండవు కాబట్టి నేనైతే మిక్సీ జార్‌లో వేశాను. మెంతాకు పచ్చడి అసలు ఎంత బావుందో అండి. తప్పకుండా ట్రై చేయండి. మెంతికూర ఎక్కువగా ఉంటే గనక తప్పకుండా ఈ మెంతికూర పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బావుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. అది గోంగూర పచ్చడి అనుకుంటున్నారండి వాళ్ళు. అందులో నేను టమాటా వేశాను, కొంచెం చింతపండు కూడా వేశాను కాబట్టి ఆహ్, మనకి కొంచెం పుల్లగా ఉందనమాట. పచ్చడి కమ్మగా, పుల్లగా, కారంగా చాలా బావుందండి. కొంతమంది ఈ మెంతాకు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి, చేదుగా, వగరుగా ఉంటుందేమో పచ్చడి అని అనుకుంటారు. నేనిప్పుడు తయారు చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ, మళ్ళీ తయారు చేసుకొని తింటారనమాట. వేడి, వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. అయితే ఇందులో మనం కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు మంచి ఘాటుంటాయండి. కారం, కారంగా చాలా బావుందనమాట. కారం తక్కువైతే మాత్రం తినలేము గానీ, సరిపడా కారం వేసుకుంటే గనక చాలా బావుంటుంది. సో, మెంతికూర పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇంకిక్కడ నేను బాల్కనీలో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక కిచెన్‌లో పనంతా అయిపోయింది గాబట్టి, అంటే వంట పని అంతా కూడా అయిపోయింది గాబట్టి, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి పిల్లలొచ్చేలోపు. సో, ఒక వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుందనమాట. సో, మార్నింగ్ 6 నుంచి 10:00 వరకు నా రొటీన్ ఇలా ఉంటుంది మార్నింగ్ టైంలో. మార్నింగ్ ఎర్లీగా లేస్తే పనులన్నీ కూడా చక్కగా హడావిడి లేకుండా ఈ విధంగా కంప్లీట్ అయిపోతాయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.